అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పనులు, అట్లాగే అన్నా క్యాంటీన్ యొక్క పునరుద్ధరణ సమీక్ష వంటి విషయాల గురించి అయితే చాలా కూలంకుషంగా మాట్లాడుకుందాం. గత 2 రోజులుగా తన మున్సిపల్ శాఖ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన శ్రీ పొంగూరు నారాయణ గారైతే కంటిన్యూయస్‌గా అయితే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి అట్లాగే సిఆర్‌డిఏ అధికారులతో కంటిన్యూయస్ మీటింగ్స్ అయితే పెడుతున్నారు. ఈ మీటింగ్స్ యొక్క సారాంశం అయితే మనం క్లుప్తంగా చర్చించుకుంటే వాళ్ళు ఫస్ట్ టార్గెట్ అయితే అమరావతి రాజధాని అనేదే కన్ఫర్మ్. అంటే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేది టక్కున చెప్పేటట్టే నెక్స్ట్ వచ్చే 2 ½ ఇయర్స్‌లో దాన్ని కంప్లీట్ చేయాలనేది నారాయణ గారి దృఢ సంకల్పం. దీనికి ఎప్పటికప్పుడు శ్రీ గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఆయనకి ప్రతి రోజు అమరావతి యొక్క అప్డేట్ ఇవ్వడం అనేది తన ప్రాథమిక కర్తవ్యంగా నారాయణ గారు తీసుకున్నారు. 217 చదరపు కిలోమీటర్లలో విస్తరించిన అమరావతి ప్రపంచంలోనే ఫస్ట్ 5 రాజధానుల్లో ఒకటిగా నిలబడాలనేదే అందరి సంకల్పం. దీన్ని ఫుల్‌ఫిల్ చేయడానికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు నాయుడు గారు 2014, 2019 వాళ్ళు గవర్నమెంట్‌లో ఏదైతే చెప్పారో దాన్ని పొడిగిస్తూ మాట మార్చకుండా 2024 ఎలక్షన్‌లో కూడా అదే మాటకి కట్టుబడి అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అవుతుంది. అది ప్రజలు కూడా దాన్ని ఒప్పుకునే 164 సీట్లయితే సంకీర్ణ ఎన్‌డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్‌లో ముట్టబట్టింది. అంటే చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనేదాన్ని ప్రజలు కూడా ఒప్పుకున్నారు. గత 2014, 2019 టీడీపీ గవర్నమెంట్‌లో 1,09,000 ఎస్టిమేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి వేశారు. అప్పట్లో చాలా వరకు వాళ్ళేంటంటే ల్యాండ్ పూలింగ్ అయితే 34,000 ఎకరాల ల్యాండ్ పూలింగు. అప్పట్లో హైకోర్టులో ప్రతి రైతు చాలామంది రైతులైతే కోర్టులో వేయడం వల్ల స్టేలు తెచ్చుకోవడం, అట్లాగే ఎంప్లాయీస్ మూవ్‌మెంటు, అట్లాగే ఎంప్లాయీస్‌కి టెంపరరీ రెసిడెన్సీస్ బిల్డింగ్స్ ఇలా రకరకాల పనులైతే ఆ 5 సంవత్సరాల్లోనైతే చంద్రబాబు నాయుడు గారు అప్పటికి అట్లాగే నారాయణ గారు కూడా అప్పట్లో చాలా వరకు కృషి చేసి సఫలీకృతం అయ్యారు. కానీ 2019, 2024లో 3 రాజధానులంటూ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్న విషయం వలన అమరావతి డెవలప్‌మెంట్ అయితే ఆగిపోయిందనేది చెప్పవచ్చు. ఇండైరెక్ట్‌గా అమరావతి అనేది ఒక శ్మశానాన్నయితే జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రూల్ అవుతున్న గవర్నమెంట్ పరిధిలో అయితే ఒక శ్మశానాన్ని అయితే తలపించేటట్టు చేశారు. అమరావతిలో ల్యాండ్ రేట్లయితే విపరీతంగా తగ్గిపోయాయి. అట్లాగే ఆ 5 సంవత్సరాల్లో అమరావతి రైతులు కూడా చాలా యాజిటేషన్స్ అయితే తీసుకొనొచ్చిన విషయం అయితే తెలిసిందే. కానీ 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే అమరావతిలో హైకోర్టు అనుకున్న అప్పట్లో రూ. 15,000 అంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్‌లో 15,000 గజం ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టగానే రూ. 1,00,000 అయితే ఆ గజం ఆ ప్లేస్ గజం విలువ చేస్తుందంటే మనం అమరావతిపై ఎంత ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయో ప్రజల్లో అయితే మీరు ఇదొక చిన్న ఉదాహరణగా తీసుకోవచ్చండి. అట్లాగే అమరావతిలో ఉద్దండరాయపాలెం అనేది శంకుస్థాపన చేసిన ప్లేస్‌ని కూడా సీడెడ్ రహదారులకి కనెక్టివ్ చేసి సీడెడ్ రహదారులంటే సీడ్ రోడ్స్ అంటే ఏంటంటే మనం చాలా వరకు యూఎస్‌లో, మలేషియాలో, సింగపూర్‌లో చూస్తూ ఉంటాం. అంటే అమరావతి నుంచి మిగతా ఏరియాలకి డైరెక్ట్ కనెక్టివిటీ. అంటే రోడ్డు ఏంటంటే వంకర టింకర లేకుండా ఒక స్ట్రెయిట్ రోడ్. ఇదేంటంటే ఇలాంటి డిజైన్‌లు సింగపూర్‌లోని, మలేషియాలోని, యూఎస్‌లో ఉంటాయి. ఆ డిజైన్‌లు కూడా చేస్తూ అమరావతిని డెవలప్‌మెంట్‌ని ఉరుకులు పరుగులు పెట్టాలని సీఆర్‌డీఏతో తర్జన భర్జనలు పడుతూ నారాయణ గారు నెక్స్ట్ 10-15 డేస్‌లో అమరావతి బడ్జెట్ ఎంతవుతుంది? అప్పట్లో ఏసిన 1,09,000 అయితే సరిపోతాయా? డెఫినిట్‌గా అయితే ఆ అమౌంట్ అయితే సరిపోదండి. 1,09,000 కంటే ఎంతవుతుంది? అంటే ఇలాంటి సమాచారం సేకరిస్తూ అట్లాగే అమరావతి 3 దశల్లో అయితే వాళ్ళు కంప్లీట్ చేద్దాం అయితే ట్రై చేస్తున్నారు. అమరావతి మౌలిక సదుపాయాల గురించైతే అప్పట్లో 48,000 బడ్జెట్‌నైతే వీళ్ళైతే అప్పట్లో 2014, 2019 టీడీపీ గవర్నమెంట్ అయితే బడ్జెట్‌లో కేటాయించింది. ఆ మౌలిక సదుపాయాల సమీక్ష
ఆ 45,000 కోట్ల బడ్జెట్ అప్పుడు ఏసింది సరిపోతుందా? లేదనేది మరలా సమీక్షించి, మొదటి దశలో అయితే మౌలిక సదుపాయాలు, ఉద్యోగులకి పర్మనెంట్ బిల్డింగ్స్ కంప్లీషన్ అనేదే వాళ్ళు మెయిన్ టార్గెట్‌గా తీసుకున్నారు. రెండవ దశలో అయితే మెట్రో రైల్ నిర్మాణం అయితే తీసుకున్నారు. ఇలా మూడవ దశలో అయితే ఈ లైక్ ఆధునీకరణ, రోడ్లు కంప్లీషను ఇలా అయితే తీసుకున్నారు. ఈ 3 నెక్స్ట్ వచ్చే 2 ½ ఇయర్స్‌లో అయితే కంప్లీట్ చేయాలని నారాయణ గారు దృఢ సంకల్పంతో ఉన్నారు. అట్లాగే సీడ్ రోడ్లనేవి 7 ప్రధాన రహదారులను కల్పిస్తూ అమరావతిలో అయితే కంప్లీట్ చేయాలని కూడా వీళ్ళున్నారు. అట్లాగే అన్నా క్యాంటీన్‌ల గురించి మనం చర్చించుకుంటే ఆంధ్రప్రదేశ్‌లో 2014, 2019 టీడీపీ గవర్నమెంట్‌లో ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్‌లు పేదవాడు కడుపు నింపడానికి రూ. 5కే భోజనం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇంట్రడ్యూస్ చేసిన ఆ పథకాన్ని 2019లో అధికారాన్ని చేపట్టిన జగన్మోహన్ రెడ్డి ఆ అన్నా క్యాంటీన్ కంప్లీట్‌గా క్యాన్సిల్ చేసేసి, ఆ మోస్ట్ ఆఫ్ ద అన్నా క్యాంటీన్ ప్లేసెసెస్‌నైతే సచివాలయంగా మార్చేశారు. దాన్ని మళ్ళీ 2024లో అధికారం చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పనైతే పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ గారికి అప్పజెప్పారు. నారాయణ గారు ఆల్రెడీ అక్షయ్ పాత్రతో చర్చలు జరుపుతూ ఇంతకు ముందు అక్షయ్ పాత్రకి పర్ డే ఒక మనిషికి 3 పూట్ల భోజనానికి రూ. 73 అయితే చెల్లించేవారు. అంటే ప్రతి సగటు మనిషి 3 పూట్లకి రూ. 5 చొప్పున రూ. 15 చెల్లించగా గవర్నమెంట్ అనేది రూ. 58 సబ్సిడీకి ఇవ్వగా మొత్తం రూ. 73 అనేది అక్షయ పాత్రకైతే చెల్లించేవారు. దీన్ని మళ్ళీ పొడిగిస్తూ 203 అన్నా క్యాంటీన్‌లు నెక్స్ట్ 1-2 వీక్స్‌లో అయితే కంప్లీట్‌గా లైవ్ లైట్‌లోకి వచ్చేటట్టయితే చేద్దామని నారాయణ గారు అనుకుంటున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు లైక్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.